జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి వల్ల యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది. ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలను, వారి వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రదాడిని చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకున్న తరువాత పాకిస్తాన్కి బుద్ధి చెప్పేలాగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో 48 గంటల్లో భారత్ని వీడి వారు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే అంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత పాకిస్తానీలకు కూడా వీసా రద్దు చేసింది, మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది. అలాగే నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా, సింధు నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలువరించడంలో కూడా విజయవంతమైంది. ఆ తర్వాత ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ భారత్ మీద పదే పదే కవ్వింపు చర్యలకు ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఉగ్రదాడి జరిగిన నేపథ్యం మీద త్వరలో ఒక సినిమా రాబోతుంది. అది యాదృచ్ఛికం మాత్రమే. శైలేష్ కొల్ను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కినటువంటి చిత్రం హిట్ 3. హిట్ 3 చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ హిట్ 3 చిత్రంలో మొన్న జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాని పోలినలాగా కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి అంటూ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దేవిప్రియ గారు, అంటే ఆయన ఒక ఛానల్లో పనిచేస్తుంటారు, ఆయన కలం పేరు దేవిప్రియ, ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ విశ్లేషణ ఏంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. దేవిప్రియ చూసుకున్నట్లయితే, త్వరలో రాబోయే ఓ సినిమాలో మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన లాంటిది సేమ్ ఉంటుందట. ఈ సంఘటన జరగడానికి ముందే దర్శకుడు ఆ సీన్ రాసుకొని చిత్రీకరణ చేశారట. నేను ఇందాక చెప్పిన విధంగా ఈ సీన్ అనేది ఆ చిత్రంలో ఉండడం చాలా యాదృచ్ఛికం. ఈ ఉగ్రదాడి జరిగింది 4 రోజుల క్రితం జరిగింది. ఈ సినిమా తెరకెక్కి కొన్ని నెలలు కావస్తోంది. అయితే విడుదలకి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే శైలేష్ కొల్ను ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ ఉగ్రదాడి నేపథ్యాన్ని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగానే ఈ ఉగ్రదాడి లాంటి సీన్సే మా హిట్ 3 చిత్రంలో కూడా ఉండబోతున్నాయి అన్నట్లుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నాడు అనేది ఒకసారి నేను మీకు వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. జరిగిన కొన్ని అబ్రాడ్ లో జరిగిన కేసులన్నీ నేను స్టడీ చేసి ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకున్నాను. 80s లో 90s లో జరిగిన కొన్ని అబ్రాడ్ లో జరిగిన కేసులన్నీ నేను స్టడీ చేసి ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకున్నాను. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక చాలా 2 సార్లు జరిగింది నాకు ఇది. ఫస్ట్ కేసు నేను రిలీజ్ చేయడానికి కరెక్ట్ గా ఒక 2 వీక్స్ ముందు అన్ఫార్చునేట్లీ దట్ డిశ్చార్జ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అండ్ అది అన్కానీ రిజెంబ్లెన్స్ టు వాట్ ఐ రోట్. ఒక అవుటర్ రింగ్ రోడ్ మీద పెద్ద టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ రాసిందా? నేను సినిమా తీసాను సార్. అప్పటికి నేను సినిమా తీసేసి మొత్తం ఆ ఎపిసోడ్ అంతా షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. లాస్ట్ ప్యాచ్ వరకు వికారాబాద్ వెళ్తుంటే నాకు న్యూస్ వచ్చింది. నేను షేక్ అయిపోయాను. యాక్చువల్లీ నేను నానికి విశ్వక్ అందరూ ఫోన్ చేసి ఇదేంటి ఇట్లా అయింది అని అంటే, సరే నేను జనరల్లీ కొద్దిగా ఎమోషనల్ అవుతాయి ఇలాంటి విషయాల్లో, వద్దు నువ్వు ఇవన్నీ ఆలోచించకు, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేసుకో అన్నారు. చాలా షేక్ అయ్యా. దాని గురించి మాట్లాడలేదు తర్వాత ఎప్పుడు నేను. సరే ఏదోలే ఒకసారి జరిగిపోయింది అలా అని. ఇప్పుడు చూస్తే మళ్ళీ ద సేమ్ థింగ్ యూనో ఇట్స్ నాకు ఎలా చెప్పాలి కూడా అర్థం కావట్లా. సెకండ్ కేసు కూడా రాశాను, మొత్తం 2 years ముందు రాసిన స్టోరీ జరిగిపోయింది, అంతా షూటింగ్ అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ జస్ట్ బిఫోర్ 10 days or so we get the news that this is నాకు అది ఎలా ఇట్స్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్. సో ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో శైలేష్ కొల్ను హిట్ 3 డైరెక్టర్ ఆయన మాట్లాడడం జరిగింది. హిట్ 1 తెరకెక్కించేటువంటి సమయంలో కూడా యాదృచ్ఛికంగా నేను రాసుకున్నటువంటి ఒక సన్నివేశమే రియల్ లైఫ్లో కూడా జరిగింది. అది నేను యాదృచ్ఛికం అనుకున్నాను. తర్వాత దాని గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నాకు మళ్ళీ హిట్ 3 కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. నేను ఉగ్రదాడి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఈ హిట్ 3 చిత్రంలో నేను రాసుకోవడం జరిగింది, తెరకెక్కించడం జరిగింది. అదే తరహాలో ఉండేటి అలాగా ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది అంటూ ఆయన చెప్పినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. త్వరలో రాబోయేటువంటి ఒక సినిమాలో మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన లాంటిది సేమ్ ఉంటుందట. ఆ సంఘటన జరగడానికి ముందే దర్శకుడు ఆ సీన్ రాసుకొని చిత్రీకరణ చేశారట. నిజంగా శైలేష్ కొల్ను గారు ఇటువంటి ఆయనకి ఎలా తెలుస్తున్నాయో ముందుగా
అనేది నిజంగా మన ఊహకు అందట్లేదు. కానీ గతంలో కూడా హిట్ 1లో ఈ దిశ కేసు ఏదైతే ఉందో దాన్ని పోలేలాగా కొన్ని సన్నివేశాలు దాంట్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు హిట్ 3 నాని గారి హీరోగా తెరకెక్కుతూ అంటే హీరోగా చేస్తున్న చిత్రం అది. దాంట్లో ఈ ఉగ్రదాడికి సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు కూడా సేమ్ ఉగ్రదాడి ఎలా జరిగిందో అటువంటి సన్నివేశాలే దాంట్లో ఉన్నాయి అన్నట్లుగా దేవిప్రియ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉగ్రదాడి మాత్రం చాలా బాధాకరం. ఈ ఉగ్రదాడి నేపథ్యంలోనే నిజంగా యావత్ భారత జాతి కూడా రగిలిపోతూ ఉంది. ఈరోజు భారత ప్రధాని కూడా అదే వ్యాఖ్యానించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి వారిని మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఈ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థను, పాకిస్తాన్ని కూడా మట్టి కరిపించి తీర్తామంటూ భారత ప్రధాని వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పెహల్గాం ఘటన ఏదైతే ఉందో దానికి భారత్ నుంచి సరైనటువంటి సమాధానం, సరైనటువంటి బుద్ధి చెప్పే విధంగానే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.